చూడమ్మా, అరే ఓసిని మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా, నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి. టీఏబిఎఫ్ అంటేనా? టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో పెట్టేశాడే. మాస్టారు, సిగరెట్ ఒకసారి ఇవ్వండి. యాండే యాండో ఇదేటయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరకున్నాను, అలా తీసుకెళ్ళిపోతా పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగా ఇచ్చారు. కాలుస్తున్నాను, వద్దంటారా? తీసుకోండి, దానికి తీసుకోండి. ఇంకెందుకు, గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడా చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను, అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టే పెడత దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి, మా వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కుతాతగా నీ దగ్గరకు వచ్చానంటే, సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఇంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతారు. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు. అందుకే అదంతా బ్యాంక్ లో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను, నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను. దట్స్. ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలొద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దా అప్పల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరు ఇచ్చిన లేయాన్ని నాలుగు రాసుకోవటం కాదు, అలవాలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం. తమరు ఏమనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఇన్నేళ్లుగా ఎవరికి చెప్పను నా కథని. ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే. మా అమ్మ నాన్న నా 6వ ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అప్పటికే మా అక్కయ్యకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం. అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు అప్పల స్వామి. పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు? సీతారాముడు, నువ్వు చెప్పరా. అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి, అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి. ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మనం ప్యాంట్ పాండవులు అంటామండి. పప్పు సుద్దా అని. సీతారాముడు, పప్పు సుద్దా. స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు. ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. నాలోని అతి మర్యాద, అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పల స్వామి. ఇంకా అవలేదా? పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు. మీరు వెళ్ళండి నరసం గారు, ఆ కాస్త నేనే ఊడ్చేసుకుంటాను. అబ్బే వద్దు బాబు, ప్లీజ్ ఆ చీపురిట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. నమస్కారం. నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పని పిల్ల. ఈడు మా అయ్య. నమస్కారం అయ్యగారు. చూడు బాబు, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలా. అలాగా పాపం, ఏమిటో అంత అత్యవసరం? నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది. నేనివ్వాలా? అవును.
అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా, లేకపోతే నీ నీధిలోకి ఈడుస్తా, నాన్న అలరి పెడతా. ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలను చెప్పండి. అదంతా నాకు తెలవదు. రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తా, జాగ్రత్త. పదవే. అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చెమటలు పోసాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంగా గడిపాను. పైక మాట విని కాకరేగి పరలోకరేగే ఒకడు, అంబ దెబ్బ తిని పాంబరేగి ఉదకాంబు తాగెనొకడు. ఇంద్రదేవుడికి ఇంటి వల్ల